విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు గాలిబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి తాను వచ్చినట్లు బంట్రోతు ద్వారా కలెక్టర్ గారికి కబురు పంపించాడు. కాసేపటికి బంట్రోతు గది నుండి బయటకు వచ్చి, మహాకవి గాలిబ్ గారు వచ్చారా లేక కొలువు కోసం ఒక అభ్యర్థిగా వచ్చారా అని కనుక్కురమ్మన్నారు కలెక్టర్ గారు నన్ను అన్నాడు. మీరు మహాకవిగా వస్తే కలెక్టర్ గారే ఎదురొచ్చి స్వాగతం పలుకుతారట. మీరు ఉద్యోగానికి వస్తే లోపలికి వచ్చి మిగిలిన అభ్యర్థులతో పాటు మిమ్మల్ని కూడా క్యూలో నిలబడమని చెప్పారు అని బంట్రోతు చెప్పగానే, కొలువులో చేరితే మనకి గౌరవం పెరగాలి కానీ ఇలా గౌరవం తగ్గిపోతుందనుకుంటే మనకి కొలువెందుకు అనుకుని గాలిబ్ వెనక్కి తిరిగి ఇంటికి వెళ్లిపోయాట. ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మిగతా విషయాలు చెప్తాను. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సఖులు అందమైన డిజైనర్ కుషన్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు పద్మ గారు. మరి అదేంటో చూసి నేర్చేసుకుందామా? హాయ్ పద్మ గారు. హాయ్ సుజాత. పద్మ గారు, మరి ఈ రోజు మా సఖులందరి కోసం డిజైనర్ కుషన్ అన్నారండి. అంటే జనరల్ గా కుషన్స్ అంటే దిండు, అది మనందరికి తెలిసిందే. బట్ డిజైనర్ కుషన్ అంటే ఎలా ఉంటుందో చూడాలని ఆతృతగా ఉంది. దానికి కావాల్సినవి ఏంటో చెప్పండి. ఫస్ట్ దానికి కావాల్సిన ఐటమ్స్ సాటిన్ క్లాత్, స్టఫ్, నీడిల్ అండ్ థ్రెడ్, టేప్ అండ్ మార్కర్. ఓకేనండి పద్మ గారు, ఇప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదా. సాటిన్ క్లాత్ తో డిజైనర్ కుషన్ అన్నారు కదండి. సో ఎలా స్టార్ట్ చేస్తారు దీన్ని? సో సుజాత, మనం సాటిన్ క్లాత్ లని ఫస్ట్ మనం ఈక్వల్ మెజర్మెంట్స్ గా గీసుకోవాలి. సో నేనేంటంటే 1 ఇంచ్ లెంగ్త్ లో 1 ఇంచ్, బ్రెత్ లో 1 ఇంచ్ అని మార్క్ చేస్తాను. మనం టేప్ తీసుకొని ఓకే. సో 1 ఇంచ్ మళ్ళీ ఇలాగా మొత్తం మనకి ఎంత క్లాత్ కావాలో అంత క్లాత్ 1 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని, ఓకే, అదే విధంగా ఇప్పుడు మార్క్ చేసాం కదా, దీన్ని లెంగ్త్ వైజ్ గా గీసేసుకుంటాం అన్నమాట. ఈక్వల్ గా ఉండాలి. ఈక్వల్ గా ఉంటేనే మనం ఫినిష్ చేసిన తర్వాత అన్ని ఈక్వల్ గా కనబడతాయి. మనం ఈవెన్ గా వస్తాయి. లేదంటే ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అన్ఈవెన్ గా ఉంటాయి. అన్ఈవెన్ గా ఉంటే కొంచెం డిఫరెంట్ అయిపోతుంది అన్నమాట. సో మళ్ళీ ఎవ్రీ లైన్ అలాగా లైన్ చేసుకోవాలమ్మా. సో ఇప్పుడు మన లెంగ్త్ వైజ్ లో 1 ఇంచ్ గీసాం కదమ్మా. సో అలాగే బ్రెత్ వైజ్ లో కూడా 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. సో 1 ఇంచ్ మార్క్ చేసుకుని ఇట్లా కూడా మనం సో మళ్ళీ సేమ్ అదే విధంగా 2 సైడ్స్ గీసుకుంటాం అన్నమాట. సో మనం ఇలా కంటిన్యూగా మనకి ఎంత పీస్ కావాలో అంత పీస్ చేసుకుంటాం. సో స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఓకేనండి. సో మనం ఎంత పిల్లోకి డిజైన్ చేసుకుంటే అంత సైజ్ లో మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఇప్పుడు మనం ఒక చిన్న పిల్లోకి తయారు చేసుకుంటున్నాం కాబట్టి అంటే చూడడానికే కాబట్టి ఇంత మాత్రం సరిపోతుంది. ఓకే. సో డైరెక్ట్ గా మనం నీడిల్ అండ్ థ్రెడ్ తీసుకుని, సో మనం ఈ స్క్వేర్ తీసుకున్నాం కదా. అవునండి. ఈ స్క్వేర్ మొత్తానికి మనం రన్నింగ్ స్టిచ్ చేసుకోవాలమ్మా. ఈచ్ అండ్ ఎవ్రీ స్క్వేర్ కి లాగేనండి. ఒక స్క్వేర్ వదిలి ఇంకో స్క్వేర్ కి. ఓకే. నేను ఆపోజిట్ కలర్ వేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ స్టిచ్చింగ్ తెలియాలని. మనం అదే కలర్ థ్రెడ్ యూజ్ చేసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు. జనరల్ గా అయితే సేమ్ కలర్ యూజ్ చేసుకుంటే మనకి థ్రెడ్ కనబడకుండా ఉంటుంది. సో ఇక్కడ మనందరికి కనిపించాలి అనే ఆలోచనతో ఆపోజిట్ కలర్ తో స్టిచ్ చేస్తున్నారండి. బట్ మనం సెల్ఫ్ కలర్ ని తీసుకున్నట్లయితే అది కనిపించకుండా అందంగా ఉంది. సో ఇది ఇలా కంప్లీట్ అయిపోయింది కదమ్మా. అవునండి. సో మనం మన థంబ్ వేలు ఇలా పెట్టి దగ్గరికి లాగేసి ఇందులోని మనం స్టఫ్ చేయాలి. ప్రతి కాటన్ ని స్టఫ్ చేస్తున్నారు. కొంచెం కాటన్ ని స్టఫ్ చేసుకుని స్టఫ్ బయటికి రాకుండాను మనం ఇలా దగ్గర పట్టుకుని లాగేసి ఒక నాట్ వేసేసుకోవాలి. ఓకే. కాటన్ అంతా కూడా బయటికి రాకుండా నీట్ గా నాట్ వేసేస్తున్నారు. నాట్ వేసిన తర్వాత మనకి ఇలాగ వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చిన తర్వాత
ఇది మనకి రౌండ్ గా బల్జింగ్ రావాలంటే ఇక్కడ ఒక స్టిచ్ మనం వేసుకున్నామంటే అది అలాగా ఉండిపోతుంది. ఓకే, సో దాన్ని కూడా ఒక చిన్న బల్జ్ లాగా ఇంకా అది అలాగా బల్జింగ్ లాగా ఉండిపోతుంది. ఓకే ఓకే. సో ఇలాగే మనము మొత్తం అన్ని ఒక బ్లాక్ వదిలి ఒక బ్లాక్ మొత్తం కంప్లీట్ గా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. సో మనకి ఎంత పెద్ద పిల్లో అయితే అంత పెద్ద పిల్ల స్టిచ్చింగ్, చిన్న పిల్ల అనుకుంటే అంత చిన్న పిల్ల చేసుకోవాలి. సో ఇలాగే ఇప్పుడైతే మనం ఏదైతే స్టఫ్ చేసి మొత్తం కుట్టేసేసాం కదండి, ఇలాగా ఒక 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 ఉండులాగా వచ్చేలాగా చేసామండి. ఇలాగే ఒక్కొక్క బాక్స్ ని వదిలేసి ఇంకో బాక్స్ లో కాటన్ ని స్టఫ్ చేసి దాన్ని అంతా కూడా నాట్ చేసినట్లయితే ఇలాంటి ఉండులన్నీ కూడా మనకి మొత్తం ఈవెన్ గా ఒక లైన్ లో వస్తాయి. అడ్డంలో అలాగే వస్తాయి, నిలువులో కూడా అలాగే వస్తాయండి. సో దాన్ని మనం ఇప్పుడు పిల్లలాగా నేను తయారు చేసి తీసుకొచ్చాను, తీసుకొచ్చి దాంతో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఓకేనండి. సో సుజాత చూసావా, ఇక్కడ ఫస్ట్ ఒకటి నాట్ వేసాము, ఈ స్క్వేర్ వదిలేసి మళ్ళీ ఒకటి, అలా కంటిన్యూగా మనం మొత్తం స్క్వేర్ పీస్ మనం తయారు చేసుకున్నాం. ఇది తయారు చేసుకున్న తర్వాత మనం రివర్స్, ఇదేమో ఫ్రంట్ సైడ్ మాట, బ్యాక్ సైడ్ ఇది అవసరం లేదు. బ్యాక్ సైడ్ ఒక ప్లెయిన్ క్లాత్ జాయిన్ చేసి ఒక జిప్ జాయిన్ చేసుకుంటే మనకి కుషన్ రెడీ అయిపోతుంది. సో ఇలాగా రివర్స్ చేసి చూపిస్తాం. సో నీట్ గా రెడీ. సో ఇది మనకి ఫ్రంట్ సైడ్ మాట. ఫ్రంట్ సైడ్ మనం స్టిచ్ చేసింది, బ్యాక్ సైడ్ ఓన్లీ ప్లెయిన్ క్లాత్ అటాచ్ చేసి దానికి జిప్ జాయిన్ చేస్తాం. సో మనకి కుషన్ కాబట్టి దీంట్లో మనం స్టఫ్ చేస్తాం అన్నమాట. సో ఇది సిల్క్ కాటన్ కదండి, సిల్క్ కాటన్ మనకి సాఫ్ట్ ఐస్ లో వాడేది ఇదేనమ్మా. సో మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకుంటాము. ఇది వాషబుల్. ఓకే, వాషబుల్, మనం స్టఫ్ తీసి వాష్ చేయాలి లేదు, స్టఫ్ తో పాటు వాష్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ అవుతుంది. దీన్ని బాగా ఆడుకోవడానికి ఈజీగా ఉంది. సో పిల్లలు మీ అందరికీ నాలాంటి మెంటాలిటీ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ మీ అందరికీ నచ్చుతుంది, ఎందుకంటే నేను కూడా బొమ్మలతో ఎక్కువగా ఆడుకుంటాను ఇంకా. సో నిజంగా చాలా బాగుంది, చాలా హాయిగా ఉంది, దీంతో ఆడుకోవడం చాలా ఈజీ, చాలా బాగుంది. పద్మ గారు మా సకులందరికీ ఒక చక్కటి ఐటమ్ ని పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సుజాత. ఓకే సకులు, చూసారు కదా, నిజంగా పిల్ల చాలా బాగుంది కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం,